నిన్నట రోజున రాజారెడ్డి గారు, రాజశేఖర రెడ్డి గారు ఆత్మ తీవ్రంగా ఘోషిస్తుంది. ముఖ్యంగా వైఎస్ రాజశేఖర రెడ్డి గారి పేరిట షర్మిల పార్టీ పెట్టింది. దానికి ముందు జగన్మోహన్ రెడ్డి గారు పార్టీ పెట్టారు. కాంగ్రెస్ నుంచి బయటకు వచ్చి పార్టీ పెట్టి గెలిచిన వాళ్ళు 3000లో ముగ్గురే. అక్కడ మహారాష్ట్రలో శరద్ పవార్, వెస్ట్ బెంగాల్లో మమతా బెనర్జీ, ఇక్కడ సౌత్లో జగన్మోహన్ రెడ్డి గారు. కాంగ్రెస్ ఎంత దుష్ట పార్టీ అంటే ఎవరిని బ్రతకనివ్వదు. బయటకు వచ్చిన వాళ్ళకి నరకం చూపిస్తుంది. అసలు రాజశేఖర రెడ్డి గారు పాదయాత్ర ద్వారా మన ఆంధ్ర తెలంగాణ రాష్ట్రాలు ఉమ్మడి రాష్ట్రంలో 35 ఎంపీ సీట్లు గెలవడం జరిగిందని అందరికీ తెలుసు 2004లో. అలాంటిది ఆయన బ్రతికుంటుండగే నిత్య నరకం చూపించింది సోనియా గాంధీ. మరి ఆయన చనిపోయిన తర్వాతేనా వదిలిందా రాజశేఖర రెడ్డి గారిని సోనియా గాంధీ? ఆయన ఒక పెద్ద క్రిమినల్ లాగా, ఒక పెద్ద నరహంతకుడిలాగా, ఒక పెద్ద మోసగాడులాగా ఘోరంగా చిత్రీకరించి కాంగ్రెస్లో ఉన్న ప్రతి ఎమ్మెల్యే 151 మంది సంతకాలు పెట్టి జగన్మోహన్ రెడ్డి గారిని సీఎం చెయ్యండి అన్న ఎంత గర్విష్టో సోనియా గాంధీ అర్థం చేసుకోండి. నన్ను అడిగారు, నేను రోసయ్య గారి పేరు చెప్పాను, అది అందరికీ తెలిసిన విషయమే. 2007 జూన్ 8 ఈనాడు ఈ జ్యోతి పేపర్లో ఫ్రంట్ పేజీలో వచ్చింది. రాజశేఖర రెడ్డి పోతారు, రోసయ్య సీఎం అవుతాడని మీరు 8 పేజీలు చదివారు. ఆయనకి నాకు ఉన్న గొడవలకి కారణం కూడా రాజశేఖర రెడ్డి గారికి నాకు ఉన్న గొడవలకి ప్రధాన కారణం సోనియా గాంధీయే. ఆయన కాళ్ళ పట్టుకున్నాడు, వెళ్ళి పట్టించుకోలే. మనం చూసాం కదా, రేవంత్ రెడ్డి వాళ్ళ భార్య స్టేజ్ మీదే సోనియా గాంధీ ఆ తల్లి కాళ్ళు పట్టుకున్నారు. ఈవిడ పాదపూజ చేయించుకుంటుంది. అందుకే కిరణ్ కుమార్ రెడ్డి ముఖ్యమంత్రిగా పాదపూజ చేశాడు. ముఖ్యమంత్రి అయిపోగానే బీజేపీలో చేరిపోయాడు. హృదయంలో నుంచి వచ్చింది కాదు. సో షర్మిల, నువ్వు నవ్వుకుంటూ ఐఆమ్ ప్లీజ్డ్, ఐఆమ్ సో హ్యాపీ, ఐఆమ్ థ్రిల్డ్ అని ఒక డ్యాన్స్ కూడా ఇవ్వాల్సింది కదా నువ్వు, నేను కాంగ్రెస్ పార్టీలో చేరుతున్నాను అని. చిరంజీవి కూడా ఒక మంత్రి పదవికి విలీనం చేసేసాడు 2011లో. ఒక 500 కోట్లకి ఒక మంత్రి పదవికి, అందరికీ తెలిసిన విషయం అది. మరి ఈవిడికి కూడా ఎంపీ ఇచ్చి మంత్రి పదవి ఇస్తారట. ఈవిడికి ఒకటే గోలాట, జగన్మోహన్ రెడ్డిని తిట్టడం, ఆంధ్ర రాష్ట్రం ఉన్నదాన్ని పాడు చేయడం. అసలు ఈ ఆంధ్ర రాష్ట్రానికి 12 లక్షల కోట్లు అప్పు ఉండడానికి కారణం ఎవరు? కాంగ్రెస్ పార్టీయే. మనల్ని విడదీసింది ఎవరు? కాంగ్రెస్ పార్టీయే 2014లో. మరి విడదీసినప్పుడు ఆంధ్ర తెలంగాణని ఇదిగోండి మీ ఆంధ్రప్రదేశ్కి ఇది అని ఒక్కటేనా నీతి న్యాయం చేసిందా సోనియా గాంధీ? సొంత బిడ్డను చంపేసినట్టు, పుట్టిననేటట్టు సొంత బిడ్డను చంపేసినట్లు మన ఆంధ్ర రాష్ట్రాన్ని చంపేసింది సోనియా గాంధీ. ఇప్పుడు 10 సంవత్సరాలు అయింది, దాన్ని ఎవరు ఇంకా బ్రతికించలేకపోతున్నారు ఈ బిడ్డను, ఈ రాష్ట్రాన్ని. స్పెషల్ స్టేటస్ ఇచ్చిందా? స్పెషల్ ప్యాకేజ్ ఇచ్చారా?
పోనీ రావాల్సిన ఆస్తులైనా ఒక్కటైనా ఇచ్చారా ఈ రోజుకి? కాంగ్రెస్ అధికారంలో ఉన్న 10 సంవత్సరాలు పోలవరం ప్రాజెక్టు కంప్లీట్ చేశారా? అర్థం చేసుకోండి తెలుగు ప్రజలారా, మన తెలుగు సత్తా సోనియా గాంధీకి చూపించాం. ఆ రోజు ఎన్టీ రామారావు గారు మహావీరుడు, ఇందిరాగాంధీకి చూపించారు. 2014లో మన తెలుగు సత్తా, ఆంధ్రుల సత్తా, తెలంగాణ తెలుగువారి సత్తా మనం సోనియా గాంధీకి చూపించాం. చిత్తుగా 2 రాష్ట్రాల్లో భూస్థాపితం చేసేసాం కాంగ్రెస్ పార్టీని. మళ్ళీ అలాంటి కాంగ్రెస్ పార్టీ ఆ రాజశేఖర్ రెడ్డి కూతుర్ని వాడుకుంటూ, పోనీ తెలివితేటలు లేవా అందాం, షర్మిలాకి తెలివితేటలు అధికంగా ఉన్నాయే. భర్త బాపనోడు, రాత్రి పగలు ఢిల్లీలో ఉండి డీల్ సెటిల్ చేశాడు అనిల్. కానీ ఈ డీల్ ఎవరైనా చేస్తారా? మళ్ళా షర్మిలాని తీసుకొచ్చి ఆంధ్ర రాష్ట్రాన్ని మిగిలిన దాన్ని సర్వనాశనం చేయడు. కనుక నేను ఇచ్చిన పిలుపు ఏంటంటే, ఆ ఎవరో ఉన్నారో ఆ పేరు మరల మర్చిపోయాను, లోకేష్ను ఓడించిన ఆర్ల రామకృష్ణ, మంగళగిరి ఎమ్మెల్యే, ఆడికి పిచ్చి కుక్క కరిసినట్టు ఆయన పరిగెడుతున్నాడు షర్మిల వెనకాతల. ఒరే బాబు ఆర్ల రామకృష్ణ, నీ పేరేటో నాకు తెలియదు, నువ్వు ఎమ్మెల్యే ఎలాగయ్యావో బుద్ధి లేనో లోటేశారేమో తప్ప, నీకు నిజంగా బుద్ధి ఉంటే ఆ ఎల్లు లోకేష్ దగ్గరికి వెళ్ళు, తప్పైంది నిన్ను ఓడించాను అని లోకేష్కి మద్దతు మీనింగ్ ఉంది. మంగళగిరిని అభివృద్ధి చేయి, లోకేష్తో కలిసి టీడీపీలో జాయిన్ అవు. నువ్వు షర్మిలా పార్టీలో జాయిన్ అవుతావని నన్ను పిలిచారు కాంగ్రెస్. రాహుల్ గాంధీ పిల్లలేదా, సోనియా గాంధీ పిల్లలేదా, ప్రియాంక గాంధీ పిల్లలేదా? ఆ చింతా మోహన్ రావు వాడు చాలా మంచి ఆయన, 6 టైం ఎంపీ తిరుపతి ఆయన. సార్ మీరే కాంగ్రెస్ తరపున ముఖ్యమంత్రి అభ్యర్థి రండి సార్, మీరు కాపు సార్, మీరు బీసీ సార్ అని ఎంత బ్రతిమాలాడు. వీళ్ళందరూ ఒకరు కాదు, ఒక 30-40 మంది మొన్న కలిశారు అందరూ, కాంగ్రెస్ నాయకులు అందరూ. వారం రోజుల క్రిందట ఢిల్లీలో, 2 వారాల క్రిందట. ఆ పేరే తెలీదు, నువ్వు చెప్పగలవా పేర్లు? మమత వచ్చి నిలబడి ఫోటోలు తీసుకున్నారు. పిసిసి ప్రెసిడెంట్, ఈ మధ్యన పిసిసి ప్రెసిడెంట్, దానికి ముందు సాయిజయనాథ్, శైలజనాథ్, అది వీళ్ళంతా వచ్చి పేర్లు అడిగాను. అరే నన్నే తెలీదా అంటారు. ఆంధ్రా భవన్, తెలంగాణ భవన్లో, సార్ మీరు వచ్చి కాంగ్రెస్లో జాయిన్ అయితే మీరే ముఖ్యమంత్రి కదా. నేను అన్నా, ఈ దేశాన్ని సర్వనాశనం చేసింది కాంగ్రెస్ పార్టీ. 54 లక్షల కోట్లు అప్పు చేసింది కాంగ్రెస్ పార్టీ. అంబానీ లాంటి అవినీతి పరుని 1981లో బిలియనేర్ చేసింది కాంగ్రెస్ పార్టీ. అదానీ లాంటి దోచుకునే గజ దొంగను, మన స్టీల్ ప్లాంట్ దోచుకునే గజ దొంగను బిలియనేర్ చేసింది, 8 బిలియన్ చేసింది 2008లో కాంగ్రెస్ పార్టీ. దేశంలో 100 లక్ష రూపాయలు లేని ఎమ్మెల్యేని 1,00,000 కోట్లు దోచుకోమని నేర్పింది కాంగ్రెస్ పార్టీ. 54 సంవత్సరాలు చైనా ప్రపంచానికి అప్పు ఇస్తే 18 ట్రిలియన్, మనమేమో అప్పులు చేసింది కాంగ్రెస్ పార్టీ. అందుకనే మోదీ గారికి, ఈ టీడీపీకి అవకాశం ఇచ్చారు, ఇతర పార్టీలు కేసీఆర్కి. కనుక బివేర్, వాచ్ చేస్తున్న ప్రతి ఒక్కరూ వినండి. 7569441275 ప్రతి మీ ఎమ్మెల్యే కాల్ చేయండి. జగన్మోహన్ రెడ్డి అంటే ఇష్టం లేదు, రాజీనామా చేద్దాం అంటే మా పార్టీలో చేరండి.
లేదా టీడీపీలో చేరండి, ఇంకా జనసేనలో చేరండి. కానీ ఈ దేశాన్ని, ఆంధ్రప్రదేశ్ని సర్వనాశనం చేసిన సోనియా గాంధీ పార్టీలో మాత్రం చేరకండి. ఇది కేవలం ఆస్తుల కొరకు షర్మిల తండ్రిని అమ్మేసిందే తప్ప, రాజశేఖర రెడ్డి గారిని సోనియా గాంధీకి పదవి కొరకు, ఆస్తి కొరకు అమ్మిందే తప్ప రెండు యొక్క యోగ్యత షర్మిలకు లేదని తెలంగాణ ప్రజలు 4 కోట్ల మంది బుద్ధి చెప్పారు. 4 ఓటేయలేదు. ఒక్క ఎమ్మెల్యే అభ్యర్థి నిలబెట్టలేకపోయింది. చివరికి కాంగ్రెస్ కాలు పేలు పట్టుకున్నా సరే మేము విలీనం చేసుకోమన్నారు.